గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాసులో మనము బ్రిక్స్కి సంబంధించిన అంశాలు మనం తెలుసుకుందాం. బ్రిక్స్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ, BRICS. దీంట్లో ఉన్న 5 లెటర్లు కూడా ఒక్కొక్క దేశాన్ని సూచిస్తూ 5 దేశాలను సూచిస్తున్నాయి. ఈ లెటర్స్ ఏమిటి, ఆ దేశాలు ఏమిటి అంటే, బి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. కాకపోతే ఈ కూటమి ఏర్పడ్డప్పుడు మాత్రం 4 దేశాలే ఉన్నాయి. అప్పుడు దాన్ని బ్రిక్ అని పిలిచేవారు, BRIC అని పిలిచేవారు. ఆ తర్వాత 2010 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా కూడా ఈ బ్రిక్లో భాగస్వామ్యం కావడం వలన బ్రిక్ పేరు కాస్త బ్రిక్స్గా మార్చడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది బ్రిక్స్గా కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత ఇప్పటి వరకు వేరే ఏ దేశం కూడా దీంట్లో సభ్యత్వము పొందలేదు. కొన్ని దేశాలు సిద్ధంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన వాటికి సభ్యత్వం అనేది లభించలేదు. ఇక ఈ బ్రిక్స్కి సంబంధించి 2009లో మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశము రష్యాలో జరిగితే అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ 5 దేశాల్లో ఎక్కడో ఒక చోట రొటేషన్ పద్ధతి చొప్పున శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. అలాగే జూన్ 2022లో కూడా ఈ బ్రిక్స్కి సంబంధించిన శిఖరాగ్ర సమావేశం జరిగింది. అది ఎక్కడ జరిగింది అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మనకు 2020 సంవత్సరం నుంచి ఈ కరోనా ప్రభావం వలన సమావేశాలన్నీ కూడా దాదాపుగా వర్చువల్ సమావేశాలు జరుగుతున్నాయి. అలాగే ఈ 2022కు సంబంధించి సమావేశం బీజింగ్, చైనాలో జరగాల్సిన అవసరం ఉండింది. కానీ చైనాలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడం వలన ఈ సంవత్సరం కూడా, అంటే 2022 సంవత్సరం కూడా బ్రిక్స్ సమావేశాన్ని వర్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్, క్లియర్. అలాగే గత సంవత్సరం చూసుకుంటే 2021లో కూడా కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడం వలన అది కూడా వర్చువల్ సమావేశమే. ఆ సమావేశాన్ని నిర్వహించింది భారతదేశం. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2022కు సంబంధించి బ్రిక్స్ సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది? చైనా. అలాగే మొట్టమొదటి బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరిగింది? రష్యాలో జరిగింది. మరి భారతదేశంలో మొట్టమొదటి బ్రిక్స్ సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 2012. అలాగే ఈ లీడర్స్ అందరూ కలుసుకున్నప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండే ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా వారు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక బ్రిక్స్ విషయానికి వస్తే ప్రపంచంలో ఉన్న జనాభాలో 42% జనాభా ఈ 5 దేశాల్లోనే మనకు కనిపిస్తుంది. అలాగే ఇవన్నీ కూడా ఎమర్జింగ్ ఎకానమీస్, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీ గల దేశాలు. అందుకని ఒక ఎనాలిసిస్ ప్రకారంగా ఏంటంటే, అనుకున్నది అనుకున్నట్టు సవ్యంగా జరిగితే గనక 2050 సంవత్సరంకంతా ఈ బ్రిక్స్ అనేది అతిశక్తివంతమైన అంతర్జాతీయ సంస్థగా ఎదుగుతుంది అని చెప్పేసి ఒక రకమైన విశ్లేషణ. ప్రస్తుతం ఆర్థికంగా చాలా బలంగా ఉన్న సంస్థ ఏది అంటే G7. సో దాంట్లో ఉన్న దేశాలన్నీ కూడా సంపన్న దేశాలు, పారిశ్రామిక దేశాలు. ఆ దేశాలన్నిటిని కూడా దాటుకొని ముందుకు వెళ్ళగలిగే శక్తి ఉన్న సంస్థనే బ్రిక్స్. వెరీ 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 ఇంపార్టెంట్. దానికి సంబంధించిన పాయింట్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇది బ్రిక్స్. మీరు ఒక్కొక్క లెటరు ఆ కంట్రీ పేరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే పరీక్షలో ఈ క్రింది వానిలో బ్రిక్స్లో ఉన్న దేశాలు ఏవి, ఈ క్రింది వానిలో బ్రిక్స్ సంస్థలో లేని దేశాలు ఏవి అని అడుగుతారు. అప్పుడు మీరు 5 పేర్లు జ్ఞాపకం పెట్టుకుంటే క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చును. ఫస్ట్ వచ్చేసి బ్రెజిల్,
రష్యా, ఇండియా, చైనా, అలాగే సౌత్ ఆఫ్రికా. ఈ 5 పేర్లు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. కాకపోతే ప్రారంభంలో దీన్ని బ్రిక్ అన్నారు. 2010 సంవత్సరంలో అది కాస్త బ్రిక్స్గా మారింది. అలాగే ఈ బ్రిక్స్ అనే పదాన్ని రూపొందించింది ఎవరు అంటే జిమ్ ఓనీల్, రైట్. అలాగే ఈ దేశాలన్నీ కూడా ఎమర్జింగ్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్, రైట్. అలాగే ఈ బ్రిక్ అనే పదాన్ని మొదటిసారిగా గోల్డ్మెన్ సాచెస్ తన నివేదికలో ప్రచురించడం అంటూ జరిగింది. ఈ నివేదిక ప్రకారంగా 2050వ సంవత్సరానికంతా ఈ 4 దేశాలు కూడా ఇతర సంపన్న దేశాలను దాటి ముందుకు వెళ్తాయి అని చెప్పేసి ఇది స్పెక్యులేట్ చేయడం జరిగింది. ఇక ప్రపంచ జనాభా విషయానికి వస్తే అత్యధిక జనాభా కలిగిన దేశము చైనా అని, భారతదేశం 2వ అత్యంత జనాభా కలిగిన దేశం అని మనకు తెలుసు. అయితే ఈ 5 దేశాలను కనుక తీసుకుంటే ప్రపంచం మొత్తంలో ఉన్న జనాభాలో 42% జనాభా మనకు ఈ 5 దేశాల్లోనే కనిపిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఈ దేశాలు ఆర్థికంగా బలవంతంగా చాలా పటిష్టంగా తయారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్లియర్. అలాగే ఈ భూమి మీద ఉన్న మొత్తం ఈ భూభాగంలో 26% ఈ బ్రిక్స్కే ఉంది. అలాగే మొదటి శిఖరాగ్ర సమావేశము 2009లో రష్యాలో జరిగితే 2022 లేటెస్ట్ ఈ సమావేశము శిఖరాగ్ర సమావేశము వర్చువల్ మోడ్లో చైనా ద్వారా నిర్వహించబడింది. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. అలాగే సౌత్ ఆఫ్రికా 2010 సంవత్సరంలో జాయిన్ కావడం వలన బ్రిక్ కాస్త బ్రిక్స్గా మారింది. అయితే ఈ బ్రిక్స్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక దేశం ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి ఆతిథ్య దేశానికి చెందిన వ్యక్తి అంటే అక్కడ వాస్తవాధికారి, అది ఆ దేశానికి చెందిన రాష్ట్రపతి కావచ్చు లేదా ఆ దేశానికి చెందిన ప్రధానమంత్రి కావచ్చు, బ్రిక్స్కు అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు చూడండి, 2021లో భారతదేశం ద్వారా ఈ వర్చువల్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించబడింది కాబట్టి ఆ సమావేశానికి అధ్యక్షత వహించింది భారత ప్రధానమంత్రి. అలాగే 2022 జూన్లో ఈ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది చైనా కాబట్టి చైనా రాష్ట్రపతి షీ జిన్పింగ్ వారు బ్రిక్స్కు అధ్యక్షుడిగా వ్యవహరించడం అనేది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మొదటి శిఖరాగ్ర సమావేశము ఏ సంవత్సరంలో జరిగింది, ఏ దేశంలో జరిగింది? భారతదేశంలో బ్రిక్స్ యొక్క మొదటి సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? అలాగే లేటెస్ట్ 2022 బ్రిక్స్ సమావేశము ఎక్కడ జరిగింది? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. చూడండి, ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం చర్చించుకున్నాము. భారతదేశం మొదటిసారి, లేటెస్ట్ వన్ 14వ శిఖరాగ్ర సమావేశము జూన్ 2022లో చైనా ద్వారా వర్చువల్గా నిర్వహించబడినది. సో ఇటువంటివన్నీ కూడా వార్తల్లో ఉన్నప్పుడు మనం ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ పోతే మనకు ఈ టాపిక్ కాస్త ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.